హలో అండి విజ్ఞాన్ గారు. విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలలో కన్నా కూడా ఒక కాంట్రవర్సీ న్యూస్తోనే మన ముందుకు వస్తున్నారు. కొన్ని సందర్భాలలో అది మనం కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, హిట్లు లేక ఏదో రకంగా ప్రజల నాలుకలో నానాలి కాబట్టి ఇలా మాట్లాడుతున్నారా అని కూడా అనిపిస్తుంది. కొంచెం ఎక్కడో ఆయన అంటే కొంచెం రౌడీ అనో ఆరోగెంట్ అనో అనే దానికి నిజమే అన్నట్టుగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు. అన్ని సందర్భాల్లోనే నేను అనను, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయన చాలా సెన్సిటివ్ విషయం అది పహల్గామ్ దాడులు, దానికి సంబంధించి ఎందుకు ఎవరో ఓళ్ళల్లో వాళ్ళు మనం సాధారణంగా అంటారు కదా కుళాయిల దగ్గర కొట్టుకున్నట్టు ఇట్లా అన్నట్టు ట్రైబల్స్ లాగా కొట్టుకుంటున్నారు. అంత పెద్ద మాట మాట్లాడకూడదు ఆయన, బట్ మాట్లాడారు. నా క్వశ్చన్ ఏంటంటే కావాలనే మాట్లాడారా, అంటే వాంటెడ్లీ మాట్లాడారా, ఫ్లోలో వచ్చేసిందా? రెట్రో అనే సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ వాళ్ళు కూడా దాన్ని తెలుగులో బాగా ప్రమోట్ చేయడానికి విజయ్ దేవరకొండని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నారు. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ అంటే ఇక బ్రాండ్ అంబాసిడర్ సినిమాకి అలా ఎంచుకొని ఆయన పిలిచారు. ఆయన కూడా రావడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అందరూ మాట్లాడుతున్నారు. అటు ఒక పక్క ట్రైలర్ రిలీజ్ చేశారు, హాహా హిహి హ్యాపీ. నెక్స్ట్ నౌ మైక్ గోస్ టు ద విజయ్ దేవరకొండ, తను మాట్లాడాలి. ఇక్కడ ఏంటంటే సూర్య గారు వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, విజయ్ దేవర వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఎగిరెగిరి పడుతున్నారు. అందరిలో నవ్వు, చిరునవ్వు, ఆనందం, కేరింత ఇవి కనబడుతుంది. యాజ్ ఏ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా విజయ్ దేవరకొండకి ఎందుకో అక్కడ టెరిటరీలో జరిగే ఆ ఇన్సిడెంట్ నచ్చలేదు. ఎందుకు అంటే తను ఖుషి సినిమాకి అక్కడ దాకా వెళ్ళి షూట్ చేసి వచ్చాడు. అండ్ అంతకుముందు కూడా ఎవడే సుబ్రహ్మణ్యం కూడా ఆ టెరిటరీస్లోనే జరిగింది. అటువైపు వెళ్ళొచ్చాడు, దగ్గరగా చూశాడు ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ. ఓ పక్క దేశం అంతా యుద్ధం ఇప్పుడా నెక్స్టా, మన వాళ్ళందరూ చనిపోయారు, అరే ఏంటి ఇలా జరిగింది అనే ఇదిలో ఉంటే, అంతకుముందు కూడా తిరుమలలో తొక్కిసలాట జరిగితే బాలయ్య తన ప్రీ రిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అవును, ఇప్పుడు చేయడానికి లేదు ఎందుకంటే అక్కడ జరిగింది, ఆయన బర్త్డే వేడుకలో ఏదో క్యాన్సిల్ చేసేసాడు. మనం మాట్లాడాం ఆ విషయాన్ని. సో ఇట్లాంటి టైంలో విజయ్ దేవరకొండకి ఇంతటి యుద్ధ వాతావరణంలో అందరు నరాలు తెంచుకొని చాలా బాధపడుతూ అంతమంది చనిపోతుంటే ఇలా ఉంటే, ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం అందరు చాలా ఆనందంగా ఉన్నారు. అట్లీస్ట్ వీళ్ళకి గుర్తు చేస్తే కూడా బాగుంటుంది అనేసి ఒక అంశాన్ని తీసుకొచ్చాడు. ఏంటంటే ఆ పాకిస్తాన్ నా కొడుకులు అని చెప్పి స్టార్ట్ చేసి వాళ్ళని కొంచెం బాగానే తిట్టాడు. అలా తిట్టిన తర్వాత ఈ టెరిటరీ సైలెంట్ అయ్యి కొంచెం సేపు దేశభక్తిలోకి వచ్చింది. మనం వచ్చింది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కే, కానీ మరీ అంత ఆనందపడడానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం అలా లేదు. ఈ సినిమాకి కావాల్సినంత ఇచ్చి బయట జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒకసారి స్మరించుకొని వెళ్దాం అనుకున్నాడు. టెరిటరీ బాగా దొరికింది, ఆయన గుర్తు చేశాడు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక హీరోకు ఉండాల్సిన బాధ్యత నిర్వర్తించాడు ఫస్ట్. నెక్స్ట్ తర్వాత తన అన్న మాటలు ఏమన్నాడు అంటే 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ లాగా కొట్టుకుంటున్నారు, వీళ్ళని చదివించాలి యాక్చువల్గా అన్నాడు. ఫస్ట్ వీళ్ళని చదివించాలి అన్నాడు. చదివించాలి అంటే టెర్రరిస్టులు చదువుకోలేని వాళ్ళు కాదు, బాగా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు అన్నీ హ్యాక్ చేయగలరు, బాంబులు ఎలా పెట్టాలో వాళ్ళకి తెలుసు, ఏ పాయింట్లో దాడి చేయాలో వాళ్ళకి తెలుసు అనే సైంటిఫిక్ నాలెడ్జ్గా చాలామంది ఎనలిస్టులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి విజయ్ దేవరకొండ అనింది అర్థం కాల. వాళ్ళకి చదువు నేర్పండి అంటే దాని అర్థం సంస్కారం నేర్పండి, పద్ధతులు నేర్పండి, మనిషి విలువలు నేర్పండి అని. విలువలు నేర్చుకున్నాడు ఎవడు ఒకరిని చంపాలనుకోడు, పద్ధతులు నేర్చుకున్నాడు ఎవడు ఒకరికి హాని చేయాలనుకోడు, సంస్కారవంతుడు ఎవడు కూడా ఒక టెరిటరీలో వినాశనాన్ని కోరుకోడు అనేది దాని ఉద్దేశం. చదువు నేర్పండి అంటే అది తన ఉద్దేశంలో. అంటే ఎడ్యుకేట్ చేయాలంటే ఏబీసీడీలు నేర్పండి, ఫిజిక్స్ కెమిస్ట్రీలు నేర్పండి, ల్యాబ్లో టెస్టులు నేర్పండి, మ్యాథమెటిక్స్ నేర్పండి, ట్రిగ్నోమెట్రీ నేర్పండి అని కాదు. అని అనేది మాట ఎవరికి అర్థం కాల. బేసిక్గా చెప్పాలి అంటే వాళ్ళకి చదువు నేర్పండి అంటే, ఒరే చదువుకున్న వాళ్ళారు కొంచెం సంస్కారం నేర్చుకోండి, పద్ధతులు నేర్చుకోండి. మీరు అలా ఉన్నారు కాబట్టి ఒకడికి ఏదో చేస్తున్నారు, ఒకటి రెచ్చగొడితే రెచ్చిపోతారా? జిహాద్ అంటే నువ్వు వెళ్ళిపోతావా? అంత అవసరం లేదు. వాడికి చెప్పండి ఒరే ఇది నష్టం అని. అండ్ యుద్ధం జరగాలని అందరూ కోరుకుంటున్నారు, ఇక్కడున్న వాళ్ళు జరగాలి, నా కొడుకుల్ని నాశనం చేయాలి అని. నిజంగా బార్డర్లో ఉన్న వాళ్ళు యుద్ధం జరగకూడదని కోరుకుంటారు. అవునండి. ఎందుకు అంటే దానివల్ల జరిగే నష్టం వాళ్ళకే తెలుసు. అటువైపులను ఇటే ఆలోచిస్తున్న వాళ్ళందరినీ పడపడ కాల్చేస్తాను, ఇటువైపు కూడా ఎంతో కొంత నష్టం జరుగుద్ది. ఆ భూములన్నీ కొన్ని సంవత్సరాల పాటు ఎందుకు పనికి రాకుండా పోతాయి.
ఆ అణుబాంబులు పేలిన చోట. నెక్స్ట్ కరువు వస్తుంది, ఆర్థిక నష్టం వస్తుంది, మనం కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతాం. ఎకానమీ పడిపోతుంది. మళ్ళీ అది పడిపోయిన ఎకానమీ ఎప్పుడు లేస్తుందో తెలియదు. ఆ దేశ భవిష్యత్తు మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకు కూడా రివెంజ్ ఉంటుంది ఆ బ్లడ్లో, మనల్ని అలా చంపేస్తారా అని. కానీ ఒక్క సెకండ్ మనం ఒక అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. యుద్ధం చేసి వాళ్ళని పటపట కాల్ చేస్తేనే మనం విన్ అయినట్టు కాదు కదా. వాళ్ళని సైకలాజికల్గా కొట్టచ్చు, ఆర్థికంగా కొట్టచ్చు. సో ఇది అక్కడ బోర్డర్లో ఉన్న వాళ్ళు, దేశానికి సంబంధించిన అధిపతులు ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా తను ఆలోచించాడు. అది వాళ్ళకి చదువులు నేర్పంటారా, విలువలు నేర్పండి, వాళ్ళు అలా తయారవ్వరు అని. నెక్స్ట్ 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ లాగా అన్న పదానికి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. యాక్చువల్గా 500 ఆ మాట ఎందుకు తీసుకున్నాడంటే 500 ఏళ్ళ మన ఇద్దరం కూడా ట్రైబల్సే. అప్పుడు మన పూర్వీకులందరూ ట్రైబల్సేమా, ప్రతి ఒక్క మనిషి పూర్వీకుడు ట్రైబలే. ఎక్కడి నుంచో రాలా సూట్ వేసుకొని అందరూ ట్రైబల్సే. ఆ టైంలో ట్రైబల్స్ దేనికోసం అంటే నీటి కోసం, భూమి కోసం, ఇంకా ఆకలి కోసం, దేనికోసమో ఆ స్థానం నాది, ఆ ప్లేస్ కోసం మనుషులు పొడుచుకొని చచ్చిపోయేవాళ్ళు. ఆహారం కోసం కూడా కురికే అంటే అవతల నీకు పగా ప్రతీకారం అంటూ ఉండదు. ఇప్పుడు యుద్ధం కూడా అంటే అవతల నువ్వు ఎందుకు చంపుతున్నావు కూడా నీకు తెలియదు, నీ చేతిలో ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియదు. కానీ వాడిని చంపడమే ధ్యేయంగా వెళ్తున్నావు, వాడు కూడా నిన్ను చంపడమే ధ్యేయంగా వస్తున్నాడు. ఒకప్పుడు అలా ఉండేది, అప్పుడు నాగరికత అంత డెవలప్ అవ్వాల కాబట్టి ఆ రోజుల్లో అలా జరిగేది. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి కొంచెం చదువు నేర్పండి అయ్యా అంటే పద్ధతులు నేర్పండి, సంస్కారం నేర్పండి, ఇది తను అనింది. అంతకుమించి ఇంక ఏమీ అనలా. సో ఇవన్నీ వదిలేసి ఎక్కడ పట్టుకున్నారు అంటే 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ అంటే అడవి బిడ్డలు, అంటే అడవి బిడ్డల్ని ఉగ్రవాదులతో పోల్చాడు. అంటే అడవి బిడ్డలు ఉగ్రవాదులా, పాకిస్తాన్ వాళ్ళతో పోలుస్తాం మమ్మల్ని అని చెప్పి ఎవరెవరెవరు ఈ ట్రైబల్స్ సంబంధించిన సంఘాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చి విజయ్ దేవరకొండ తక్షణమే క్షమాపణ చెప్పాలి అన్నాయి. నాకు ఇక్కడ ఇంకో కామెడీ విషయం ఏంటంటే ఇమీడియట్గా ఈ విషయం మీద రియాక్ట్ అయ్యారు కదా 2 రోజులకే. 3-4 రోజుల క్రితం ఏం జరిగింది, మావోయిస్టులు ఉన్నారన్న ఛత్తీస్గఢ్ ములుగు బార్డర్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. మొత్తం మన సిఆర్పిఎఫ్ బలగాలు, కోబ్రా టీం అందరు అక్కడికి వెళ్ళి అక్కడ హిడ్మా పట్టుకోవాలి, అసలు ఏదో జరిగిందని ఏదో చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళ యుద్ధం బాగానే ఉంది. అక్కడ 150 టీమ్స్ వెళ్ళాయి. యాక్చువల్లీ వీళ్ళ యుద్ధంలో ఏం జరుగుతాయంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేది గిరిజనులకి. అవును, ఓకేనా. ఇక్కడ ఈ విషయాన్ని నువ్వు ఖండిస్తే బాగుండేది. మీ సంఘాలన్నీ మోడీ గారు ఇప్పుడు ఇది విరమించుకోండి, మీరు శాంతియుత చర్చలు జరుపుకోండి, ఇలా విధ్వంసం ఎందుకు, మీరు వాళ్ళని కాల్చి వాళ్ళు మిమ్మల్ని కాల్చి, ఇది పద్ధతి కాదు. ఇక్కడ మీ కాల్పుల వల్ల మా ప్రకృతి డిస్టర్బ్ అవుతుంది, మా వనరులు డిస్టర్బ్ అవుతాయి, మా పిల్లల మైండ్స్ డిస్టర్బ్ అవుతాయి, మాకు ఆర్థికంగా అండ్ ఇంకా మానసికంగా కూడా మాకు నష్టమే జరుగుద్ది, ఆస్తి నష్టం కూడా జరుగుద్ది. సో రేవంత్ రెడ్డి గారు మీరైనా సరే శాంతియుత జరపండి మావోయిస్టులతో, ఇలా మీరు యుద్ధానికి వెళ్ళడం పద్ధతి కాదు అని చెప్పేసి మీరు నిజంగా మాట్లాడుంటే బాగుండేది. ఇక్కడ వీళ్ళకి ఆస్తి నష్టం జరిగినా పర్లా, ప్రాణ నష్టం జరిగినా పర్లా, కానీ మనోభావం దెబ్బతినింది ఒక అంశం పైన. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఏదో అన్నాడు, వెంటనే లేచి ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వ్యక్తి ట్రైబల్స్ అని అనేసరికి మీరు ఆలోచించినంత జనాలు ఆలోచిస్తారా? పబ్లిక్ ట్రైబల్స్తో తక్కువ చేసినట్టు, వాళ్ళకి ఏమీ తెలియనట్టు, అదే కొంచెం తక్కువ వారిగా చేసినట్టు ఇలా భావిస్తారు కదా. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి అలా తీయకుండా ఉంటే మంచిది అని వాడి ఉద్దేశం కూడా ఎగ్జాక్ట్లీ 100% మంచి ఉద్దేశమే. కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటి చెప్పనా, మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడవచ్చు కదా అని అంటున్నారు కదా. వినేటప్పుడు కూడా ఎవరైనా మాట్లాడేది పద్ధతిగా వినొచ్చు కదా. నువ్వు పద్ధతిగా వింటే అది నీకు వక్రంగా నెగిటివ్గా అనిపించకపోవచ్చేమో. ఎప్పుడు మనం మాట్లాడేవన్నీ తిడతాం, నువ్వు మాట్లాడడం వల్ల 10 మంది ఇలా అవుతారు అలా అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పద్ధతిగా మాట్లాడు పద్ధతి. సరే ఆయన మాటలు పద్ధతిగా మాట్లాడాడో లేదో మనం పద్ధతిగా వింటే తెలుస్తుంది వాడు పద్ధతిగా మాట్లాడారో సరిగా అర్థం చేసుకోవాలి అంటారు. మనం పద్ధతిగా వినము, ఖచ్చితంగా నెగిటివ్ గానే వింటే అది నెగిటివే అవుతుంది. చూద్దాం అబ్బాయి నిజంగా పాజిటివ్ గానే చెప్పాడు, అది వీళ్ళకి నెగిటివ్ గా అర్థమైంది. థ్యాంక్ యూ.